అమెరికాకు సంబంధించి జాన్ పెర్కిన్స్ అనే ఒక సిఐఏ ఏజెంట్ అతను ఎకనామిక్ హిట్ మెన్ 1970s 80s మధ్య పనిచేశాడు. ఆయనే రాసిన ఒక నవల ఉంది, కన్ఫెషన్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని 2004లో ఒక నవల రాశాడు, ఒక పుస్తకం రాశాడు. నవల అంటే ఫిక్షన్ కాదు, జరిగిన కథల్ని. అలాగే 2016లో కూడా దాని కంటిన్యూషన్ న్యూ కన్ఫెషన్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని కూడా రాశాడు. ఆయన ఫస్ట్ పుస్తకం రాసినప్పుడే ఆయన చెప్పాడు ఆ పుస్తకంలో ఎందుకు రాయాల్సి వచ్చింది, తన కూతురు బలవంతం మీద నేను ఈ బుక్ రాయాల్సి వచ్చింది. నేను చాలా అన్యాయాలు చేశాను, నేనే కాదు అమెరికా తరపున పనిచేసే నాలాంటి వాళ్ళు కూడా అనేక దేశాల్లో చాలా దుర్మార్గాలు చేశాం. మేము అనేక ప్రభుత్వాలను కూలదోసాము, అనేక మందిని హత్యలు చేశాము. చివరికి నా కూతురు బలవంతంగా ఇది చేయకపోతే మనం ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పడంతో ఈ పుస్తకాన్ని రాస్తున్నానని రాశాడు. ఆ పుస్తకం రాస్తున్నాడని తెలిసినప్పుడే ఆయన మీద హత్యా ప్రయత్నాలు చాలా జరిగాయి. జాన్ పెర్కిన్స్ మీద ఆయన చంపేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి అమెరికాలో. ఆయన తప్పించుకున్నాడు. ఆ 2 పుస్తకాలు బయటకు వచ్చాయి. ఆయన చెప్తున్నది, ఆయన పుస్తకం చదివితే తెలుగులో కూడా ఆ పుస్తకం తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి వచ్చాయి. ఆ పుస్తకాలు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకాలు చదవచ్చు. ఆయన చెప్తున్న విషయాలు ఒళ్ళు జల్దరిస్తుంది ఒక్కోసారి, అంత దారుణంగా ఉంటుంది. 1970-80ల మధ్య తాను ఏ దేశాల్లో ఇక్కడ అమెరికా తరఫున సిఏ ఏజెంట్గా పనిచేశాడు. సిఏ ఏజెంట్ వెళ్ళి అక్కడ ఏజెంట్గా పనిచేయరు. అక్కడ అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీలో ఒక పోస్టులో జాయిన్ అవుతారు, వైస్ ప్రెసిడెంటో ఇంకోటో. అంటే వాళ్ళ దేశంలోనే ఇండియాలో ఒకవేళ సిఏ ఏదైనా చేయదలుచుకుని ఇండియాలో అమెరికా కంపెనీలో వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. అతని పర్కిన్స్ కూడా అలాగే ఇంకో దేశంలోకి వెళ్ళి ఇంకో దేశంలో ఒక కంపెనీలో అమెరికాకు సంబంధించిన కంపెనీలో ఒక పెద్ద పోస్టులో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి అక్కడి నుంచి తన కార్యకలాపాలు మొదలు పెడతాడు. ఆ టైంలో 70-80ల్లో మనకు కూడా గుర్తుంది.